హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం చివరిలో అత్యద్భుతమైనటువంటి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రాబోతుందండి. ఈ రోజే ఆ వైకుంఠనాథుడిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకునే పుణ్యప్రదమైన రోజే వైకుంఠ ఏకాదశి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం చివరిలో రాబోతుందండి. అంటే డిసెంబర్ 29వ తేదీన లేదా డిసెంబర్ 30వ తేదీన వస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి ఏకాదశి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఏ సమయంలో దర్శనం చేసుకోవాలి, స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎప్పుడు ఉండాలి, జాగరణ ఏ రోజు చేయాలి, మళ్ళీ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి నుంచి ఉంటాయి, అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ఈ ఏకాదశికి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఎందుకు దర్శించుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైన ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనుసు రాశిలోకి సంచరించే సమయంలో వస్తుందండి ఏకాదశి. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. దీన్నే పుత్రద ఏకాదశి కూడా అని అంటారండి. శేషతల్పంపై శయనించి ఆ శ్రీమన్నారాయణని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి నాడే వైకుంఠానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారని, అందుకని ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడు వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తారు. అందుకని ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజే వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువుకి వైకుంఠ ద్వారం దగ్గర దర్శించుకున్న మధుకైటములనే రాక్షసులకి శాప విమోచనం జరిగిందని, ఇక నుంచి ఎవరైతే ఈ వైకుంఠ ద్వారాన్ని పోయిన ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శనం చేసి ఉంటారు వారందరికీ కూడా తనలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటములు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాముఖ్యత పెరిగిందండి. అందుకనే ఈ రోజున భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీమన్నారాయణని దర్శించుకుంటారండి. అందుకని ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయండి. ఈ రోజు ఎవరైతే ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని, జన్మ జన్మల్లో ఉండే పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయండి. ఈ ఒక్క ఏకాదశి చేస్తే కోటి పుణ్యాలు చేసిన ఫలితం వస్తుందంటండి. అందుకని దీన్ని కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి అంటారండి. ఈ ఒక్క ఏకాదశి చేయడం వల్ల సంవత్సరంలో వచ్చి 24 ఏకాదశులు చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి మనకి ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది, డిసెంబర్ 29వ తేదీన వచ్చిందా 30వ తేదీన వచ్చిందా అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. దానికంటే ముందుగా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందామండి. మనకి దశమి అయిన తర్వాత ఏకాదశి వస్తుంది కదండి. మనకి ఇక్కడ డిసెంబర్ 29వ తేదీన దశమి తిథి తెల్లవారుజామున 3:40 చూపిస్తుందండి క్యాలెండర్లో. దీని తర్వాత ఏకాదశి వస్తుంది మనకి. అయితే తెల్లవారుజామున అంటే 29వ తేదీన తెల్లవారుజామున అని కాదండి, నెక్స్ట్ డే అంటే 30వ తారీఖున తెల్లవారుజామున అని అర్థం. దాన్ని బట్టి చూస్తే మనకి ఏకాదశి తిథి అనేది 2025 డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున 3:40 ప్రారంభమై 30వ తేదీన రాత్రి 1:20 ఈ ఏకాదశి అనే తిథి అయితే ఉంటుందండి. అంటే మనకి ఈ ఏకాదశి తిథి అనేది ఈ రోజు అంతా కూడా ఉండబోతుందండి. అందుకని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీన మంగళవారం జరుపుకోవాలండి. మనకి స్వామివారిని దర్శనం చేసుకుని ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజే జరుగుతుందండి. తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారండి. ఈ రోజు అంతా కూడా వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయండి. అందుకని ఈ రోజున ఏ సమయంలో అయినా సరే మీరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి.
ఈ ఒక్క రోజు మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి అందుకని సాధ్యమైనంత వరకు ఆ స్వామివారిని అందరూ ఈరోజు దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారండి. మనం గుడిలో స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మన ఇంట్లో కూడా స్వామివారికి పూజించాలండి. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయాలు డిసెంబర్ 30వ తేదీన మంగళవారం తెల్లవారుజామున 3:42 నుండి 8:29 లోపు చాలా మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదన్నమాట. అలాగే సాయంకాలంలో మీరు పూజ చేసుకోవాలి అంటే సాయంకాలం 4 గంటల నుండి 9:15 లోపు స్వామివారిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఏకాదశి ఉపవాసం ఏ రోజు ఉండాలి అంటే ఉపవాసం కూడా మనం డిసెంబర్ 30వ తేదీనే రోజంతా కూడా ఉపవాసం చేయాలండి. అలాగే జాగరణ చేసేవాళ్ళు కూడా ఈరోజే జాగరణ చేయాలండి. అంటే 30వ తేదీన రాత్రి జాగరణ ఉండాలండి. ఇంకా ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి గడియలు వస్తాయి కదండి. ఈ ద్వాదశ గడియలు ముగియక ముందే మీరు ఉపవాసాన్ని విరమించాలండి. ఉపవాసం మనకి ద్వాదశ గడియలు అనేవి 2025 డిసెంబర్ 31వ తేదీన రాత్రి 11:08 వరకు ఉంటాయండి. అయితే అంతవరకు మనం ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. 31వ తేదీన ఉదయాన్నే మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని పూజ చేసుకున్న తర్వాత మీరు ఉదయం 7:30 లోపు మీరు ఉపవాస దీక్షని విరమించవచ్చండి. ఒకవేళ మీకు ఈ టైంకి కుదరకపోతే ఉదయం 9 గంటల నుండి 11:36 లోపు అయినా సరే మీ ఉపవాసాన్ని విరమించుకోవచ్చండి. ఇలా ఏదైనా మీకు ఉపవాసం చేసిన ఫలితం అయితే లభిస్తుందండి. ఈ విధంగా అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మరుజన్మ ఉండదని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్య ఫలంతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని మనకు పురాణాలు చెప్తున్నాయండి. సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది మామూలు రోజుల్లో ఉండదు కదండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఈ వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారికి దర్శనించుకునే అవకాశాన్ని కల్పిస్తారండి. తిరుమలలో కూడా శ్రీవారి గర్భాలయానికి ఆనుకున్నటువంటి వైకుంఠ వాకిళ్ళు ఈ రోజు తెరుచుకుంటాయండి. అయితే ఒక్క రోజులో భక్తులకి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించడం జరగదు కాబట్టి ఈ రోజు నుంచి తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే ఉంటాయండి. 2025 డిసెంబర్ 30వ తేదీ నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు కూడా భక్తులు ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అవకాశాన్ని టీటీడీ కల్పిస్తుందండి. అందుకని ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సాధ్యమైతే ఆ వైకుంఠనాథుని దర్శించుకొని అనంత పుణ్యాన్ని ఫలితాన్ని పొందాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఎలా పూజించాలో చూద్దాం. ఒకవేళ ఈ రోజు కుదరకపోతే మళ్ళీ స్వామివారిని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పటివరకు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చాలా మంచి వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చుతాయండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.